టీడీపీ పార్టీ నుంచి ఈ నంబర్స్ రావట్లేదు అనేది కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు కదా, ఇప్పటికీ ఇంకా నాకు ఇన్ని వస్తాయి ఇన్ని సీట్లు అని. సో వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు అని ఒకటి. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చెప్తారు? పవన్ గారు, ముందరగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే. అయితే మీరు ఆ మాట చెప్తుంటే నాకు నవ్వాగట్లేదండి. ఒక సామెత ఉంటుంది, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. సింపుల్. ఇవాళ చంద్రబాబు నాయుడు మేము అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, మా క్యాంపెయినింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్. ఇప్పుడు కూర్చుని వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వచ్చి, సరే ఇప్పుడు ఒక విషయం, చిన్న మాట, పాపం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అడుగుతున్నా, ఏమయ్యా మీరు పని చేయలేదా, ఏమయ్యా మీరు మీ పార్టీకి పని చేయలేదా, ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఏమీ మాట్లాడలేదు? ఐపాక్ టీంని, అంటే ఇవాళ తన కోసం ప్రాణాలు అడ్డు పెట్టి పనిచేసినటువంటి కార్యకర్తల కన్నా కూడా, వాలంటీర్ల కన్నా కూడా, నేను కార్యకర్తలన్నా అందులో ఇప్పుడు వాలంటీర్లు అందరం మనం అనలేదు. గతంలో ఆయన వాళ్ళ గురించి వాళ్ళంతా మా పార్టీ వాళ్ళే అన్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వావి వరసలు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, మగ ఆడ తేడా లేకుండా, ఇష్ట రీతిని అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడి, ట్విట్టర్లలో పడి, ఇన్స్టాగ్రామ్లలో పడి, ఫేస్బుక్లలో పడి, సోషల్ మీడియా అంతా పడి రంకెలేసినటువంటి ప్రతి ఒక్కళ్ళ కూడా ఇంత మీరు ఇవాళ రోజున ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాడారు కదా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా. కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేధావులతో సహా అందరూ ఇవాళ రోజున పోరాడారు కదా. మరి మీరందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనపడలేదు? ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మాత్రం మేము గెలుస్తున్నాం, మనం గెలుస్తున్నాం అని ఎందుకు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు? తెలుసు కదండి అందరికీ. రేపు పొద్దున ఏమంటారంటే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోడానికి వాళ్ళకి మనుషులు లేరు. మీరే ఊరికి వచ్చి ఎందుకు చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు చెప్తున్నాడండి అంటే, ఎందుకు చెప్పక ఏం చేస్తారు, చస్తాడా? రేపు పొద్దున కూర్చోవద్దు ఎవడో అక్కడ. ఆల్రెడీ మొన్న పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న సగానికి సగం మంది సాయంత్రానికల్లా పెట్టా సర్దేసుకున్నారు. వద్దు సార్ మేము కూర్చోండి సార్, ఎందుకు వచ్చిన తలనొప్పి సార్ మాకని. రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు కూర్చోవాలి? ఇలాంటి మేకపోతు గాంభీర్యాలు కొన్ని ప్రదర్శించి అలానే బయటకు వచ్చేసి, ఇదివరకు అన్న మాటలు మనం మర్చిపోలేదు. వై నాట్ 175/175 అన్నాడు ఆ మహానుభావుడే కదా. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి 151 కన్నా ఎక్కువట. ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ? ఆ పోలింగ్ చూసి అక్కడ అంటే ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ స్టాప్ లాఫింగ్. ఎక్కడి నుంచి వస్తాయి? ఏమనుకుంటున్నాడు? తరిమి కొట్టారు ప్రజలు. సొంత తల్లి చీ జగన్ అంది, ఇంకేం కావాలి? చీ జగన్ వీడియో సందేశం పంపించారు. అందుకే అన్న చీ జగన్ అంది. ఇంకా తూ జగన్ అంటే బాగుండదు. మన ఛానల్లో నేను కొంచెం కంట్రోల్ చేసుకుని చీ జగన్ అంది సొంత తల్లి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు ఏంటండి, ప్రతి ఒక్కళ్ళు అన్నారు ఆ మాట. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇవాళ ఒక విషయం చెప్తాను పవన్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో పడ్డటువంటి ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డిని మనం ఎంతైతే కారకుడుగా చూపిస్తున్నామో, అంతే కారకులుగా కొంత ఆ గ్రావిటీ కొంత తక్కువ ఉన్నా సరే అంతే రెస్పాన్సిబిలిటీ ఒక 3-4 వ్యక్తులకు ఉందండి. మొట్టమొదటిగా షర్మిల గారు, విజయమ్మ గారు, ప్రశాంత్ కిషోర్, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాల్లో పడ్డటువంటి ఇబ్బందుల్లో వాళ్ళ వాటా కూడా ఏం తక్కువ కాదంటాను నేను. కానీ వాళ్ళందరూ కూడా ప్రాబబ్లీ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని గుర్తెరిగి వాళ్ళ రోజున బయటకు వచ్చి, అవును జగన్మోహన్ రెడ్డి చండాలుడు, అవును జగన్మోహన్ రెడ్డి సార్ వినండి, నన్ను కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని అడ్జెక్టివ్స్ వాడాలి సార్, లేకపోతే ఇబ్బంది పడతారు. మీరెందుకు మధ్యలో, పాపం మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ? మాకెందుకు ప్రేమ? న్యూట్రల్ గా ఉంటాం మేము ఇక్కడ. మరి ఇప్పుడు అరే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం చెప్తుంటే ఆపుతారు ఎందుకు? నేను చెప్పడం కాదు, వాళ్ళ చెల్లెలే చెప్పారు కదా, వాళ్ళ తల్లే చెప్పింది కదా, చెప్పకనే చెప్పింది పాపం. ఆవిడ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం మేము దాన్ని, చెప్పకనే చెప్పింది ఆవిడ పాపం. సో ఒక జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారో వాళ్ళందరూ బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి ఒక నికృష్టుడు, జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు, జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడు, జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున మేము సపోర్ట్ చేసి తప్పు చేశాం అనేది వాళ్లే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. వాళ్లే తెలుసుకున్నారు. అంత క్లోజ్గా ఆయనతోటి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులే ఇవాళ రోజున బయటకు వచ్చి, ఒక భారతీరెడ్డి గారు తప్పించి అందరూ చెప్పారు మోరార్లెస్గా. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఏమంటారంటే బయటకు వచ్చి, నాకు 151 కన్నా ఎక్కువ వస్తాయి, నాకు 23 కన్నా ఎక్కువ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ? భారతిరెడ్డి గారు బాగా చెప్పారు. అదే ఆ రోజునే చెప్పారండి. ఆ రోజున మనం అంటే అదేంటండి మీరు అట్లా మాట్లాడుతుంది. నిజమే సార్, ఆవిడ చాలా క్లియర్గా చెప్పేశారు, బై జగన్, ఇవాళ ఇక్కడి నుంచి వెళ్తున్నాం, రేపు పొద్దున. అందుకే మొన్న కూడా మనం ఇప్పుడు ఈ విదేశీ ప్రయాణం సంగతి కూడా మాట్లాడుకుందాం. అదేంటి చక్కర్లు కొట్టింది విమానాలు ఇవన్నీ అన్నారు సార్.
ఎక్కడికి వెళ్తాడు సార్? పాపం బిడ్డ సార్, తల్లి లేని బిడ్డ సార్, తండ్రి లేడు ఆల్రెడీ, ఇవాళ తల్లి లేని బిడ్డ కూడా అయిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు సార్? ఎవరింటికి వెళ్తాడు సార్? ఎవడు రానిస్తాడు సార్? ఇవాళ నేను కూతుళ్ళ అడ్డు చెప్పుకొని నేను అక్కడికి వెళ్తానన్నాడు. ఆ కూతుళ్ళేమో ఇక్కడ ఉన్నారు. ఏమని చెప్పుకొని వెళ్తాడు చెప్పండి? అర్థం చేసుకోరు. అందరు వచ్చేసి చక్కర్లు కొట్టింది విమానం అంటే ఏం చేస్తాడు మరి? అందుకే అన్న పాపం జగన్మోహన్ రెడ్డి. అయిపోయినాయి కదా ఎన్నికలు, ఇప్పటికైనా కొంచెం జాలి పడదాను సార్ జగన్మోహన్ రెడ్డి మీద. 5 సంవత్సరాలుగా అవును అరాచకం చేశాను అయితే ఏంటి అన్నాడు. చేశాడు అరాచకం, కాదనట్లేదు కదా. అవును తప్పులు చేసిన వాడు నా పక్కన పెట్టుకొని తిరిగా అయితే ఏంటి అన్నాడు, ఒప్పుకుంటున్నాడుగా. హత్యలు చేసిన వాళ్ళని కూడా అవును పక్కన పెట్టుకొని తిరిగా అయితే ఏంటి అన్నాడు, ఒప్పుకుంటున్నాడు కదా. జనాలు లాగి పెట్టి లెంపకాయలు కూడా కొట్టారు కదా. జగన్మోహన్ రెడ్డిని కొట్టలేక ఆ తెనాలి, ఆయన పేరేంటి సార్, ఆ ఎమ్మెల్యే పేరు పాపం శివకుమార్, ఆయన కొట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎక్కడ కొడతాడో అని కనీసం ఎక్కడ ఆ రోజున బయట కనని కూడా కనపడలేదు. సో ఇట్ ఈస్ ఆల్ ఎవిడెంట్. నేను ఏమంటానంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరో వచ్చి ఎందుకు చెప్పట్లేదంటే వీ నో వాట్ ఈస్ ఇన్ స్టోర్, వీ నో వాట్ వీఆర్ గెటింగ్, హౌ మచ్ నంబర్ వీఆర్ గెటింగ్, ఎంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో, ఎంత బ్రహ్మాండమైనటువంటి నంబర్తో రేపు పొద్దున మేము గెలవబోతున్నాం. అలానే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట ఎంత బ్రహ్మాండంగా వినబోతున్నాం అనేటువంటిది మా అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఇవాళ రోజున అణిగిమణిగి ఉంటాం, అణుకుతూ ఉంటాం. మేము ఇంకో విషయం చెప్తానండి, తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు మేము విర్రవేగలేదు, ఓడినప్పుడు మేము ఎప్పుడు కుంగిపోలేదు. ఇదే 2019లో 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇంకా క్లోజ్ చాప్టరు, పార్టీ ఉండదు, ఏమీ ఉండదు, అయిపోయింది ఇంకా అన్నారు. ఈ బిట్టు